మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నమస్కారము. నా పేరు డాక్టర్ సజీవ్. నేను ఇక్కడ సత్యనారాయణపేట పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది. ఈరోజు యాక్చువల్గా మనకి ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి తల్లిపాల వారోత్సవం అనేది కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం మెయిన్గా తల్లిపాల ఉంటే ఇంపార్టెన్స్ కానీ దానిలో ఉంటే న్యూట్రిషనల్ వాల్యూ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అనేది కల్పిస్తున్నాం. మనకి ఒక బిడ్డ పుట్టిన వెంటనే 6 గంటల లోపల తల్లికి వచ్చే పాలని మనం మొరపాలని అంటారు. ఆ పాలలో వచ్చేసి న్యూట్రిషనల్ వాల్యూ కానీ ఇమ్యూనిటీ పవర్, రోగ ప్రతిరోధ శక్తి అనేది బిడ్డకి పుట్టిన బిడ్డకి వచ్చేది తల్లిపాల నుంచే. అందుకని ఇక్కడ ఉంటే ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ బంధువాళ్ళు కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ తర్వాత లాక్టేటింగ్ మదర్స్ అందరికీ తల్లిపాల గురించి, తల్లిపాలలో ఉంటే న్యూట్రిషనల్ వాల్యూ గురించి, తల్లిపాలలో ఉంటే రోగ ప్రతిరోధ శక్తి ఉంటే కంటెంట్స్ గురించి మీరు అవగాహన అనేది కల్పించాలి. ఇప్పుడు మీకు ఎలా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎట్లా పట్టించుకోవాలనేది, తర్వాత తల్లిపాల గురించి ఇంకా ఎక్కువ మీకు తెలియజేయడానికి నేను మా ఏఎన్ఎం విజయభారతి సిస్టర్నే పిలుస్తున్నాను. సిస్టర్ ఒకసారి మాట్లాడు. నిత్యం గారికి, అలాగే ఇన్ఛార్జ్ బ్రహ్మ గారికి, అలాగే నా తోటి కొలీగ్ ఏఎన్ఎంకి, ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ టీచర్స్కి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి మదర్స్కి అండ్ బాలింతలు, గర్భవతులు, మదర్స్ అందరూ వచ్చున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి సార్ ఇప్పుడు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు. సో ఇంకా కూడా కొంచెం నాకు తెలిసిన వరకు నేను చెప్తాను. అలాగే మనకి ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా చిన్నవాళ్ళం, మేమందరం. మాకన్నా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు చాలా బాగా చెప్పింటారు. మీ ఇంట్లో ఉండేవాళ్ళు చాలామంది చెప్పి ఉంటారు మీకు. అంటే ఏ విధంగా డెలివరీ అయితే ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, బిడ్డకి ఏ విధంగా పాలు ఇచ్చుకోవాలి ఏంటి అనేది చెప్పింటారు. దాన్ని అనుసరించి నేను కొంచెం ఇప్పుడు చెప్తాను నా వరకు తెలిసిన వరకు. బిడ్డ ఎంతసేపు పుట్టిన వెంటనే ఎంత వెచ్చదనంలో పెట్టాలంటే అంత వెచ్చదనంలో పెట్టాలి బిడ్డ. ఎందుకంటే 1 నెల నుంచి 9 మన బిడ్డ మన కడుపులోనే ఉంటుంది, చాలా వెచ్చదనంలో ఉంటుంది. ఎందుకంటే లోపల బిడ్డ వచ్చేసి పొట్టలోనే ఉన్నప్పుడు చాలా వెచ్చగా పనుకొనే ఉంటుంది. బయటికి ఒక్కసారి డెలివరీ అయిపోయి బయట రాగానే ఒక్కసారిగా ఏడుస్తుంది. ఎందుకు? ఈ వాతావరణానికి బిడ్డ అలవాటు పడాలి. అలవాటు పడాలంటే టైం పడుతుంది. సో అందుకని ఏం చేస్తారంటే కొంతమంది పుట్టిన వెంటనే 3 రోజులైనా 5 రోజులైనా బట్టలు కూడా వేయరు పిల్లలకి. ఏందో మనం శాస్త్రం ప్రకారం అదేదో అప్పుడు తర్వాత వేస్తాము, 5 రోజుల తర్వాత వేస్తామని. అట్లా కాదమ్మా. బిడ్డ పుట్టిన వెంటనే ఎంత వీలైతే అంత వెచ్చదనం పెట్టాలి. అంటే బాగా చల్లగా లేకుండా బాగా వెచ్చగా ఉండేటట్లు దుప్పట్లు కప్పడం, బిడ్డకి బాగా నీట్గా ఏదన్నా బట్టలు వేయడము ఇలా చేయాలి. చేస్తేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా తల్లిపాలు చాలా ఇంపార్టెంట్. తల్లిపాలు ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఎంత మనం ఇస్తామో అంత క్లీన్గా కూడా పాలు ఇవ్వాలి బిడ్డకి. ఇస్తేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది పనులను చూస్తూ ఉంటాం, బిడ్డ ఏడుస్తుందని చెప్పేసి ఎత్తుకొని ఇచ్చేస్తారు పాలు. అది కరెక్ట్ కాదమ్మా. బిడ్డ పొజిషన్ ఏ విధంగా పట్టుకుంటున్నాము, ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు. బిడ్డ మనము ఒకసారి ఇక్కడ మనం ఎవరు సిగ్గుపడాల్సిన పని అయితే ఏం లేదు. ఎందుకంటే డాక్టర్స్ జెంట్స్ ఉన్నారు కదా అనేది కాదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది. అట్లని మీరేం ఫీల్ అవ్వద్దండి. మీరు ఇప్పుడు ఏదన్నా మీకు డౌట్ ఉంటే కూడా అడగచ్చు, నన్ను సార్గా ఉన్నారు చెప్తారు. మనము బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు ఇట్లా పొజిషన్లో పెట్టుకోవాలి. అంటే ఇట్లా పొజిషన్లో పెట్టినప్పుడు తల ఇట్లా పైకి వెళ్తుంది, బిడ్డ ఇట్లా వస్తుంది. ఎప్పుడు కూడా మనం బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు నీట్గా పెట్టుకోవాలి. కనీసం వీలైతే రోజుకి 2 సార్లు స్నానం చేయాలి బాలింతలు. మనం అట్లా చేయలేము, ఇంక ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరు, వారానికి 2 సార్లు లేదా 3 సార్లు స్నానం చేయిస్తారు. ఓకే, వాళ్ళు చెప్పినట్లు వాళ్ళ మాట మనం కాదనిలేము. అట్లాంటప్పుడు మనము బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వేడి నీళ్ళతో 2 రొమ్ములు నీట్గా కడుక్కోవాలి. 2 రొమ్ములు నీట్గా కడుక్కోవాలి. కడుక్కోయిన తర్వాత బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు బిడ్డ పొజిషన్ తల పైకి పెట్టుకోవాలి, కాలు ఇలా కింద పెట్టుకొని పాలు ఇస్తాం. ఇచ్చేటప్పుడు 1 రొమ్ములో నుంచి బిడ్డ పూర్తిగా పాలు ఇచ్చేయండి. 1 రొమ్ము నుంచి బిడ్డకి పూర్తిగా పాలు ఇచ్చేయండి. ఇచ్చేస్తే నిద్రపోతుంది బిడ్డ. మళ్ళా లేచి ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ లేచి ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు రెండో వైపు
రొమ్ము సైడ్ నుంచి ఇవ్వాలి. అందరూ ఏం చేస్తారంటే బిడ్డ ఏడుస్తుంది కదా అని చెప్పేసి కొంతసేపు ఈ పక్క ఇస్తారు, కొంతసేపు ఈ పక్క ఇచ్చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బిడ్డ ఆకలి తీరదు. మీరు అట్లా ఇచ్చేదాని వల్ల ఏమవుతుంది, ఫస్ట్ నీటి రూపంలో వస్తుంది. మీరు కావాలంటే గమనించుకోండి, బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు నేను చెప్పింది కరెక్టే కాదనేది గమనించుకోండి. ఫస్ట్ నీరు రూపంలో వస్తుంది, నీరు వస్తుంది. నీరు వచ్చేది ఏమవుతుంది, బిడ్డకి దాహం తీరుతుంది. కొంతసేపు తర్వాత చిక్కగా వస్తాయి పాలు. ఆ చిక్కగా వస్తే ఏవి, బిడ్డ ఆహారము అంటే బిడ్డకి అది ఆహారం, అది అంటే ఇంకా ఆకలి అనిపించదు. ఫస్ట్ నీరు అనేది దాహము. మనకు అందరికీ నీళ్ళు దప్పికైతే నీళ్ళు తాగి అన్నం తింటాం కదా మనము. అదే మాదిరిగా బిడ్డకి నోరు ఉండదు, చెప్పలేదు. వాళ్ళు ఎందుకు ఏడుస్తారో మీకు తెలీదు. కొంతసేపు ఈ పక్క ఇస్తారు, కొంతసేపు ఈ పక్క ఇస్తారు. బిడ్డకి ఆకలి వేస్తుంటుంది, వాళ్ళు నోరు తెరిచి చెప్పలేరు. మీకా తెలీదు ఎందుకు ఏడుస్తుందో, బిడ్డ ఎందుకు ఏడుస్తుందో అనేదే బాధపడుతుంటారే కానీ తెలీదు. ఎప్పుడు కూడా ఒక సైడ్ పూర్తిగా పాలు ఇచ్చేయండి బిడ్డకి. పూర్తిగా పాలు ఇస్తే ఫస్ట్ నీరు రూపంలో వస్తుంది, తర్వాత చిక్కటి పాలు వస్తాయి, బిడ్డకి ఆకలి తీరుతుంది. తర్వాత రెండో సైడ్ అదే విధంగా ప్రతిరోజు కనీసం మీరు 6 months వరకు, అంటే 6 నెలల వరకు బిడ్డకి పుట్టినప్పటి నుంచి, అంటే కొంతమందికి మాకు పాలు పడలేదు అంటారు, పాలు ఖచ్చితంగా పడతాయి. మీరు బిడ్డకి బ్రెస్ట్ ఫీడింగ్ పట్టిస్తూ ఉండాలి. అంటే పాలు ఇస్తూ ఉంటే వాడు చీకే కొద్దీ వస్తాయి పాలు. కొంతమంది చాలామంది అపోహ, మా బిడ్డకి పాలు పడట్లేదు లేదు అంటారు. పడకుండా ఏ తల్లికి ఒక ఆడపుట్టుక పుట్టిన తర్వాత, ఒక ఆడజన్మ ఎత్తినాక ప్రతి ఒక్క తల్లికి గర్భం ఎట్టయితే దాలుస్తామో ఖచ్చితంగా పాలు అనేది వస్తాయి. మనం పట్టుకొని చీకిస్తూ ఉంటే బిడ్డకి వస్తూ ఉంటాయి. మీరు దానికి తగ్గట్టుగా ఫుడ్ ఏం తీసుకోవాలంటే, ఇంట్లో ఎంతసేపు పెద్దవాళ్ళు కారం పొడి అన్నం పెడితే బిడ్డ మోషన్స్ కూడా అట్లే అవుతుంది. ఎట్లా ఆకలి తీరుతుంది చెప్పండి, మీకైనా కూడా ఎట్లా ఆకలి తీరుతుంది, కడుపులో మంట వస్తుంది. ఏమవుతుంది, బిడ్డకి పాలు ఇస్తే నీళ్ళుగా మోషన్ పోవడం పిల్లోడు. ఎందుకు అట్లా అవుతుంది అంటే, మీరు తినే ఆహారం బట్టి బిడ్డకి పాలు వస్తాయి. కాబట్టి ఇంట్లో మామూలుగా ఏమైతే చేసుకుంటామో అన్ని రకాల తినొచ్చు బాలింతలు. పథ్యం ఏమీ లేదు. పెద్దవాళ్ళు చెప్తున్నా మీరు ఇప్పుడు చెప్పండి, మీ కాలం వేరే ఇప్పుడు కాలం వేరే మారింది, అన్ని ఫుడ్ పెట్టచ్చు అని చెప్పారు మేడం వాళ్ళని. అన్ని ఫుడ్ మీరు తిన్నారనుకో బిడ్డకి బాగా పాలు వస్తాయి, బిడ్డ బాగా ఎదుగుతుంది. 6 నెలల వరకు కంపల్సరీ పాలు ఇవ్వాలి. 6 నెలల తర్వాత మీ పాలతో పాటు వేరే అదనపు ఆహారం అంటే రాగి జావను, మీరు ఇంట్లో ఏమైతే ఫుడ్ చేసుకుంటారో ఆ ఫుడ్ అన్నీ కూడా పెట్టచ్చు పిల్లలకి. ఏది ఇప్పటి నుంచి ఉప్పు కారం లేకుండా పెట్టడం ఇట్లాంటివన్నీ అలవాటు చేయొద్దండి. మీరు ఇప్పటి నుంచి ఏమైతే ఫుడ్ పెడతా వస్తారో బిడ్డకి అదే అలవాటు అయిపోతుంది. అవునా కాదు? మీరు చాలామంది మా బిడ్డ సప్పుగా తింటుంది ఏమి తినట్లేదంటే మనం చేసే తప్పే అది. మీ ఇంట్లో ఏమైతే చేసుకుంటారో అదే పెట్టండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకొకసారి మాట్లాడదాం. పాలు ముఖ్యత గురించి ఫస్ట్ డాక్టర్ గారు చెప్పారు, మీరందరూ విన్నారు, చాలా బాగా చెప్పారు సారు. ఇంకా చాలా డీటెయిల్గా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా మీ భాషలో ఏఎన్ఎం గారు చెప్పారు, చాలా బాగా చెప్పారు. తెలియని విషయాలు కూడా కొన్ని చాలామందికి తెలిసి ఉంటాయి. తల్లిపాలు ఇంకా నేను చెప్పేదైతే ఏం లేదు, మొత్తం చెప్పేస్తున్నారు ఏఎన్ఎం గారు. తల్లిపాలు చాలా ముఖ్యము. కొంతమంది మాకు పట్టలేదు, పిల్లోడికి ఏదో అవుతుంది మేము పడతా అంటే అని నేను కూడా చాలా మంది దగ్గర వినడం అయితే జరిగింది. అట్లయితే ఎవ్వరికి ఉండదు, అది అందరికీ సరిపోతుంది పాలు. మనం పట్టాలా, ఇంకా పాలింతలకి రాలేదు అని ఇదే చెప్తా ఉంటారు. మేడం గారు చెప్పినట్లు అది చీకీయడం వల్ల ఖచ్చితంగా పాలు పడతాయి. మీరందరూ పట్టించండి, అవే చాలా బలం. పెద్ద అయినాక ఆ పిల్లవాడు కానీ పాప కానీ ఆ స్ట్రాంగ్గా గట్టిగా నిలబడతారు, బలంగా ఉంటారు అంటే అది ఒక్క తల్లిపాల ద్వారానే ఆ పిల్లోడు గట్టిగా స్ట్రాంగ్గా ఏదైనా కూడా బలంగా ఎదుర్కోవడానికి కానీ గట్టిగా నిలబడడానికి కానీ ఆ పిల్లోడు పరిగెత్తడానికి ఆ పిల్లోడు నడక కాళ్ళలో బలము కానీ ఆ పిల్లోడికి ఆ వయసుకు కావాల్సినవి అన్నీ కూడా ఆ తల్లి పాల ద్వారానే అందుతాయి. మరియు మా ఆశా వర్కర్లు పర్వీన్ అండ్ నారాయణమ్మ, మా టీచర్లు ప్రసన్న, ఆదిలక్ష్మి మరియు మీకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు సురేఖ అండి. మా సార్ గారు, మా ఏఎన్ఎం గారు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పాయింట్స్ కవర్ చేశారు. నేను ఒకే ఒక మాట చెప్తాను. పిల్లలు పడుకున్నాక బాగా వేడి నీళ్ళు పోసేసి మా పిల్లోడు పడుకున్నాడు మధ్యాహ్నం అయినా లేయడని వదిలేస్తుంటారు. ఎవరి దాకా ఎందుకు, మేము కూడా అట్లా చేసిన వాళ్ళమే. పిల్లోడు పడుకున్నా అంటే మా పిల్లోడు బాగా నీళ్ళు పోసుకున్నాడు. పిల్లలకి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పిల్లలు పెరిగేది నీళ్ళు నిద్రనే అని చెప్తారు మనకి.
నీళ్ళు ఎంత బాగా పోస్తాము, ఎంతసేపు పడుకుంటున్నారు, వీళ్ళలోనే పిల్లలు పెరిగేది కాదు. 2 గంటలకు ఒక్కసారి పిల్లోని లేపి కూర్చోపెట్టి పాలు తప్పకుండా ఇవ్వాలి. మనకి ఇంతవరకు చెప్పిండేది పెద్దవాళ్ళు ఇదే. పిల్లలు పెరుగుతారు అంటే వాళ్ళు బాగా ఎంత నిద్రపోతారో అంతట్లోనే పడుకుంటా అంతా బాగా పెరుగుతారు అనేసి అని. ఇది అపోహ మాత్రమే. ఇది అందరికీ అవగాహన కల్పించండి. 2 గంటలకు ఒక్కసారి ప్రతి ఒక్కరూ లేపి కూర్చోపెట్టి పిల్లలకి పాలు తాపించిన తర్వాత వీపు పైన వేసుకొని నిమరాలి. తేపు వచ్చిన తర్వాత మళ్ళీ పడుకోబెట్టండి, మళ్ళీ పడుకుంటాడు. వాడి నిద్ర ఏం డిస్టర్బ్ కాదు పిల్లలకి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దండి. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ, పెద్దలందరికీ నా నమస్కారం.